జీవితంలో వీటిని చూసి విర్రవేక్కండి. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1, మీ అందాన్ని. అందం కొన్నాళ్ళు మాత్రమే, ఏది శాశ్వతం కాదు. చివరికి నువ్వు మట్టిలో కలవాల్సిన వాడివే. దాన్ని చూసి మురిసిపోకు. నెంబర్ 2, డబ్బుంది అని అహాన్ని అస్సలే చూపించొద్దు. ఈ డబ్బు నీకేదైనా జబ్బు వస్తే దేనికి పనికిరాదు. ఆ దేవుడు దిగొచ్చినా కానీ ఏమీ చేయలేడు. నెంబర్ 3, నోరుంది కదా అని నోటికి వచ్చినట్లు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు నిందలు వేయటం, ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే రేపు నీకే మంచిది. ఎందుకంటే నువ్వు అన్నవాడు ఈ రోజు నీకు తక్కువగానే కనిపించవచ్చు. ఏదో ఒక రోజు గాలి మళ్ళీ వాడి కాలి గోటికి కూడా నువ్వు సమానం కాకపోవచ్చు. అందుకే ముందు నుంచే సైలెంట్గా ఉండటం అనేది చాలా మంచిది. ఎవరి జోలి వెళ్ళకూడదనేది చాలా ఇంపార్టెంట్. అందరూ ఉన్నారు, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, నా వెనక ఇంతమంది ఉన్నారు అని అస్సలు విర్రవేక్కు. ఎందుకంటే రేపు నువ్వు పోయిన తర్వాత నలుగురు కావాలి కదా. అలాంటి ప్లేస్లో వాళ్ళు ఉన్నారో లేదో ఒక్కసారి చూసుకో. రేపు నీ చావు తర్వాత ఆ నలుగురు కూడా లేకుండా పోవచ్చు. ఇప్పుడు వాళ్ళున్నారు వీళ్ళున్నారు అనటం కాదు, మనం పోయిన తర్వాత నలుగురు కాదు, నేను మోస్తా అంటూ గుంపులుగా రావాలి. అది నువ్వు సంపాదించాల్సింది.